జయించు వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. జయించు వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనకు మరుగయున్న మన్నాను, జ్ఞానమును, కృపయు, మనకు ఇంతకుముందు అనుభవించని దేవుని యొక్క ఆధిక్యతను, ఆయన ఔన్నత్యమును, ఆయన కృపయు మన ఎడల విస్తరింపచే దేవుడై ఉన్నాడు. అయితే దానికి ముందు మనము జయించాలి. మన ఎదుట ఉంచబడిన పోరాటాలను జయించాలి, ఎదురవుతున్న సాతాను యుక్తులను జయించాలి, అపవాది క్రియలన్నీ జయించాలి. సాతానును మనము జయించినప్పుడు, వాడి తంత్రాలను జయించినప్పుడు, నిందలను, అవమానములను, మనకు కలిగిన ఇబ్బందులను, మనకు కలుగుతున్న శోధనలన్నిటిలో కూడా మనము జయించినప్పుడు దేవుని నుండి గొప్ప ప్రతిఫలాన్ని, బహుమానమును, మరుగయ్యున్న మన్నాను, మరుగయ్యున్న మర్మములను, జ్ఞానమును పొందుటకు మనము యోగ్యులుగా చేయబడతాం. కనుక ప్రియ సహోదరి, నీకు ఎదురవుతున్న ప్రతి శోధనలో నీవు దేవుని వైపు చూస్తూ జయించు. గొప్ప ఆధిక్యతను దేవుని వలన నీవు పొందగలవు. కలిగే ఈ చిన్న శోధనలను బట్టి దేవుని నుండి మనకు కలిగే ఆశీర్వాదమును పోగొట్టుకోవద్దు. కానీ శ్రమలో నాకు సహనమును నేర్పించయ్యా, జయించే శక్తిని, బలమును నాకు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనా ప్రతిఫలముగా దేవుడు గొప్ప విజయమును మన సొంతం చేయబోతున్నాడు. దేవుడటి కృప మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తునని వాగ్దానం చేసిన దైవమా, అవునయ్యా. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అపవాది తంత్రములను, శోధనలను మేము జయించిన వారిగా నిలిచి ఉండుటకు కృపదయచేయండి. మమ్మలను శోధిస్తూ ఎదిరిస్తున్న, మమ్మలను నాయనా వెంటాడుతున్న ఈ శోధనలన్నిటిలో కూడా గొప్ప విజయమును అనుగ్రహించి మీ ఘననామానికి సాక్షులుగా నిలుపుమని వేడుకుంటున్నామయ్యా. మీ కృపను నాయనా మేము పొందుటకు సహాయం చేయండి. మీ కృపకు పాత్రులుగా మార్చమని వేడుకుంటున్నాం. బిడ్డలు ఎందరూ ఎట్టి శోధనలో ఉన్నారు, ఎటువంటి ఇరుకులో, ఇబ్బందిలో ఉన్నారు, వాటన్నిటిలో నీ పిల్లలు జయము చూచుదురుగాక. అయ్యా, అపజయం ఎరుగని దేవునిగా మీరు మా పక్షమునున్నారయ్యా. నీ పిల్లలు కూడా అపజయము చూడకూడదు, దేనిలో కూడా జయాన్ని మాత్రమే సొంతం చేసుకోవాలి. అటు రీతిగా దైవ జ్ఞానముని ఎండయ్యా, ఆత్మశక్తిని, ఆత్మ బలమును మీరు నింపి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఘన విజయమును దయచేయనుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.